వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆయన ఒక ప్రకటన చేశారు. తన రాష్ట్రంలో ఉన్న ముస్లింలు మసీదులలో ఎక్కడైనా ప్రార్థనలు జరపండి బక్రీద్ రోజున, అలా అని రోడ్ల మీద మాత్రము చేయవద్దు, నేను చాలా ప్రేమగా చెప్తున్నా, లేదంటే తదుపరి చర్య తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతము యోగి ఆదిత్యనాథ్ మాటలపై రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు డాక్టర్ సమీ హుసేని అసలు దాని మీద ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. సమీ హుసేన్ భాయ్ నమస్తే. చెప్పండి, అంటే అదే యోగి ఆదిత్యనాథ్ చెప్పిన దాని మీద మీరు ఎలా స్పందించారు? యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే ముస్లింలు రోడ్డు మీద నమాజ్ చేయకూడదని చెప్పినారో, నమాజ్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు మసీదులలోనే నమాజ్ చదువుకోవాలా, మీరు రోడ్ల మీద కానీ నమాజ్ చదువుకుంటే దాన్ని వేరే విధంగా నేను తీసుకుంటానని చెప్పినారు. దట్ ఈజ్ ఓకే. ముస్లింలకు కూడా మేము కోరుకునేది ఏంటంటే నమాజు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా నమాజ్ చదువుకోమని చెప్పి ఇస్లాం ధర్మం మాకు బోధించింది. ఈ పండుగలు జరిగినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నమాజ్ చదవడానికి వస్తారు కాబట్టి ఆ స్థలం సాలన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చదివే అనవాయితీ పాత రోజుల నుంచి జరుగుతుంది అది. అదేవిధంగా భారతదేశం ఏంటంటే ప్రపంచంలో రెండవ అత్యధిక పాపులేషన్ ఉన్న దేశాల్లో రెండవది భారతదేశం. ఈ భారతదేశంలో రకరకాల జాతులు, సంస్కృతులు, రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు వినాయక చవితి వచ్చినప్పుడు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు రోడ్ల మీద వినాయక టెంపుల్ ఏదైతే వినాయక స్వామిని కూర్చోబెట్టేసి రోడ్లను బ్లాక్ చేసి చేస్తున్నారు. అప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగదా అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి యోగి ఆదిత్యనాథ్ దగ్గర సమాధానం ఉందో లేదో నాకైతే తెలియదు. ఏదైతే అతను చెప్పిన మాట ఏదైతే ఉండాలో 10 మందికి ఇబ్బంది కలిగించే కార్యక్రమం అది ముస్లింల, హిందువుల, క్రైస్తవుల ఎవరు అనేది కూడా చేయకూడదు. అది ఎవరు ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇబ్బంది పెట్టి ఇప్పుడు దేవుణ్ణి మనం ఎందుకు దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నాము? ఎదుటి మనిషి మాకు తిట్టుతుంటే మేము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నమాజులు చేసినా కానీ అది మాకు అల్లా దాన్ని అంగీకరించాడు. కాబట్టి ఎవరైతే రోడ్ల మీద నమాజ్ చదివే ప్రయత్నం చేస్తున్నారో, ఇప్పుడు నమాజ్ కానివ్వండి, పూజ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ చేస్తారు? పవిత్రమైన ప్రదేశాల్లో చేస్తారు. రోడ్ల మీద కుక్కలు తిరుగుంటాయి, పందులు తిరుగుంటాయి, యూరిన్ పాస్ చేసి ఉంటారు, అక్కడ పెంట వేసి ఉంటారు, రకరకాల మనుషులు తిరుగుంటారు. మనం పవిత్రంగా అల్లాను ప్రార్థించుకునే సమయంలో అటువంటి గలీజ్ ప్రదేశంలో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఒకవేళ మసీదులో జనాలు ఎక్కువ అయిపోతే ఇంకొక అరగంట తర్వాత మళ్ళీ ఈద్ నమాజ్ చదివించండి. ఇప్పుడు ముస్లింలకు అన్ని నెలల్లో పవిత్రమైన నెల ఏంది? రంజాన్ నెల. రంజాన్ నెలలో 5 పూట్ల నమాజ్ చదువుతారు, ఒక్క పొద్దులు ఉంటారు, అల్లా దగ్గర మేము చేసిన తప్పులను క్షమించమని చెప్పి దువా చేసుకుంటాం. రంజాన్ నెలలో 5 పూట్ల నమాజులో ఇంకా ప్రతి నమాజ్ కూడా పవిత్రమైందే, ప్రతి నమాజ్ కూడా శక్తివంతమైందే. అయినా కానీ రంజాన్ నెలలో ఏంటంటే ఖురాన్ మొత్తం చదువుతారు, దాన్ని తరాబీ నమాజ్ అంటారు. తరాబీ నమాజు ఒక్కొక్క మసీద్లో 2 సార్లు 3 సార్లు కూడా చదివిస్తారు. జనాలు ఎక్కువ అయిపోతే 8:30 నుంచి 9:30 దాకా, తర్వాత 10 గంటల నుంచి 10:30 దాకా, మళ్ళీ 10:30 నుంచి 11:30 దాకా తరాబీ నమాజులు చదివిస్తున్నారు కదా. అంత పవిత్రమైన నెలలో తరాబీ నమాజే 3 సార్లు 2 సార్లు 3 సార్లు మీరు విడతల వారిగా చదివించినప్పుడు ఈద్ నమాజ్ కూడా మీరు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయండి. ఇప్పుడు ఏంటంటే సామరస్యంగా సర్దుకొని వెళ్ళిపోతే ఏం లేదండి. అతను ఏంటంటే ముస్లింలను టార్గెట్ చేసి ముస్లింలను అతను వేధించాలా, ముస్లింలను ఏడిపించాలా, ముస్లింలను కాళ్ళ కింద తొక్కేయాలనే ఆలోచన చేస్తున్నాడు అతను హిందూ ధర్మం మీద ప్రేమ, లేకపోతే ఇస్లాం ధర్మం మీద ప్రేమ, ఇంకొక ధర్మం మీద ప్రేమ కాదు. అతని మనసులో ముస్లింల మీద విన్న విషాన్ని కక్కే ప్రయత్నం అతను చేస్తున్నాడు. అటువంటి అవకాశం కూడా మా ముస్లింలు అతనికి ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు భారతదేశంలో అందరికీ సమన్యాయం అన్నారు. భారత రాజ్యాంగము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సర్వ హక్కులు ఇచ్చింది. మాకు నచ్చిన విధంగా మన ధర్మాన్ని మేము మాకు వాక్ స్వాతంత్రం కానీ, జీవించే హక్కు కానీ, తినే హక్కు కానీ, మనం మత ప్రచారం చేసుకునే హక్కు కానీ, అదేవిధంగా మన మత ఆచారాలను మేము ఫుల్ఫిల్ చేసుకునే హక్కు కానీ భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది.
ఏదైతే కండిషన్ నువ్వు ముస్లింలకు పెడుతున్నావో అదే కండిషన్ నువ్వు హిందువులకు పెట్టగలవా? వినాయక చవితికి రోడ్ల మీద వినాయక సవిడిలు పెట్టకూడదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? కేవలం అతను ముస్లింల మీద వివక్షత చూపిస్తున్నాడు, అతను చూపిస్తున్నాడు, అది అందరికీ తెలుస్తుంది. కానీ నేను ముస్లిం సోదరులకు చెప్పేది కూడా ఏంటంటే, ఇస్లాం ధర్మం కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి మీరు నమాజ్ చదివండి, రోడ్ల మీద నమాజ్ చేయండి అని చెప్పి అక్కడ ఇస్లాం ధర్మం చెప్పలేదు. కాబట్టి వీలైన కాడికి విధి లేని పరిస్థితిలో 100-200 మంది ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒక 10 నిమిషాలు నమాజ్ ఉంటుంది, లేదా ఈద్ నమాజ్ అంటే ఒక అర్ధ గంట ఉంటుంది. ఆ అర్ధ గంట కూడా ఎవరు ఇబ్బంది పడకుండా విడతల వారీగా కానీ చేసుకుంటే ఇప్పుడు రోడ్ల మీద చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెద్ద ఎత్తున వక్బోర్డ్ స్థలాలు ఉండే, అదేవిధంగా ఊరవతల ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి. 1 గంట 2 గంటలు చేయడానికి ఎవరు వద్దన్నారు కదా. అలాంటి చోట శుభ్రం చేసుకొని అక్కడే ప్రార్థనలు చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎలాగుంటుందంటే దయాస్ గారు, మసీద్లు ఉన్నాయి, అదేవిధంగా ఈద్గా ఉంది. ఎవరైతే ముస్లింలు ఉంటారో, ఈద్గాకు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మసీద్లలో పోయి చదువుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఈద్గా ఉంటుంది. ఇప్పుడు మేము పోయేసి ఆ ఖాళీ స్థలంలో క్లీన్ చేసుకొని మేము ఈద్ నమాజ్ చేసుకుంటామంటే ముస్లింలు ఆ స్థలాన్ని ఆక్రమించడానికి వచ్చారు, ఒక్కసారి కానీ మేము పర్మిషన్ ఇస్తే ఇంకా జీవితాంతం మా స్థలం మాదని కూర్చుంటారని చెప్పి మళ్ళీ దాని మీద కూడా అలిగేషన్ తీసుకుని వస్తారు. ఈరోజు భారతదేశంలో ఏంటంటే సెక్యులర్వాదం అంతరించిపోయి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులు ఎక్కువైపోయి ఉన్నారు. కాబట్టి భారతదేశంలో మెజార్టీ హిందూ సోదరులను రెచ్చగొట్టి మైనార్టీ వర్గాన్ని అనగదొక్కే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా జరిగే ప్రయత్నాలు తప్ప ఇది దేశం మీద ప్రేమ కానీ, ధర్మం మీద ప్రేమ కానీ, లేదా ఇంకొక దాని మీద చిత్తశుద్ధి కానీ దాంతో అయితే వాళ్ళు చేయటం లేదు. ఏది ఏమైనా ఒకళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టి చేసే నమాజ్ కన్నా సంతోషంగా ఇబ్బంది పెట్టకుండా మనం నమాజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అదేవిధంగా ఏ కండిషన్స్ అయితే యోగి ఆదిత్యనాథ్ ముస్లింల మీద పెట్టినాడో అదే కండిషన్లు అతను మెజార్టీ హిందువుల మీద పెట్టగలడా? ఆయన కూడా ఒక మాట చెప్పాడు, నేను ప్యార్సీ బోల్ రహా హూ, చాలా ప్రేమగా చెప్తున్నాను, మీరు కావాలంటే షిఫ్ట్ల రూపంలో చేసుకోండి. అదేనండి, మేము కూడా ప్రేమతోనే అడుగుతున్నాము. ఏ విధంగా నువ్వు నమాజ్ మీద ఆంక్షలు పెట్టినావో, మసీదుల దగ్గర లౌడ్ స్పీకర్స్ ఉండకూడదు, రోడ్ల మీద నమాజ్ చదవకూడదని నువ్వు ఏ ఆంక్షలు పెట్టినావో అది కేవలం ముస్లింలకా లేదా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికా? నువ్వు ముఖ్యమంత్రి అనేవాడివి, ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి నువ్వు. అక్కడ ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో నువ్వు ముఖ్యమంత్రి కాదు. నీకు ఓట్లు వేసిన వాళ్ళని కూడా నువ్వు ముఖ్యమంత్రివే, ఓట్లు వేయని వాళ్ళకు కూడా నువ్వు ముఖ్యమంత్రివే. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు వెళ్ళినావు. హిందూ ధర్మం ఏదైనా చెప్పిందా ముస్లింలకు హింసించండి అని చెప్పి? శ్రీరామచంద్రుడు ఏదైనా చెప్పినాడా ముస్లింలను హింసించమని చెప్పి? లేదా భగవద్గీతలో ఎక్కడైనా రాసి ఉండారా? లేదా ఎక్కడైనా పురాణాలు రాసి ఉండారా? రామరాజ్యం అంటే ఏం చెప్పండి? రామరాజ్యం అంటే ఏంది? ముస్లింలను హింసించడము, రాముడి పేరు మీద ముస్లింలను గెడ్డాలు పట్టుకొని కొట్టడము, మాబ్ లించింగ్ చేయడము, బుర్ఖాలు వేసుకున్న మహిళలను కొట్టడము, ముస్లింలను తిట్టడం కాదు. రామరాజ్యం అంటే కుక్క కూడా ఆకలితో ఉండదు రాముడి యొక్క రాజ్యంలో. రోడ్డు మీద తిరిగే కుక్క కూడా కడుపు నిండుగా ఆహారం తిని స్వేచ్ఛగా నిద్రపోయే పరిస్థితి శ్రీరామచంద్రుడి యొక్క పరిపాలన ఉంది. దాన్ని రామరాజ్యం అంటారు. కానీ కొంతమంది మైనార్టీలను వేడిపిస్తూ, మహిళలను హింసిస్తూ వీటిని రామరాజ్యం అనరు. రాముడి పేరు మీద రాజ్యం అని చెప్పి రావణాసుడి పాలన చేయడం అనేది ప్రజలు కూడా, మెజార్టీ హిందూ పర్సన్స్ కూడా దాన్ని ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఒకరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే దాన్ని ఇస్లాం ధర్మం అంగీకరించదు. రోడ్లకు అడ్డంగా ఇతరులు మాకు తిట్టుకుంటుంటే మేము అల్లా దగ్గర దువా చేస్తే అల్లా ఆ దువాను అంగీకరించాడు. కాబట్టి ఒక షిఫ్ట్ కాబట్టి 3 షిఫ్టులలో నమాజ్ చదువుకోండి. దయచేసి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లకు అడ్డంగా ఇతరులు తిట్టుకునే విధంగా నమాజులు చేయవద్దని చెప్పి ఇప్పుడు మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా చార్మినార్ ఏరియాలో రంజాను బక్రీద్కి బహిరంగంగా రోడ్ల మీద ఇచ్చేసేస్తారు. అత్యవసరంగా అంబులెన్సులు కానీ ఇది కానీ నడవాలన్న ఇబ్బంది. అంటే వాళ్ళ ఏరియాలో, వాళ్ళు ముస్లిం డామినేషన్ ఉన్న ఏరియాలో ఇలా చేస్తే చెల్లుబాటు అవుద్దని. ఇది చాలా పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతి. ఇది అక్కడ జామియా మసీద్ అని ఒకటి ఉంది. ఆ జామియా మసీద్ ఏదైతే ఉందో చార్మినార్ పక్కన, ఆ జామియా మసీదులో నమాజ్ చదివితే ఎక్కువ పుణ్యం వస్తుంది, ఇంకా రకరకాల ఆలోచనలు ఉంది. ఇస్లాం మీద సరైన అవగాహన లేని వ్యక్తులు వీళ్ళు.
ఇస్లాం మీద నువ్వు ఎక్కడ నమాజ్ చదివినా కానీ పుణ్యం ఇచ్చేవాడు అల్లా, వడ్డించేవాడు మనవాడైతే మేము ఎక్కడ కూర్చున్నా కానీ ఇబ్బంది లేదంటారు కదా. అల్లా జామియా మసీద్కి పోయి నమాజ్ చదివితేనే అంగీకరిస్తాడు, లేదా అల్లా రోడ్డు మీద నమాజ్ చదివితేనే అంగీకరిస్తాడని కాదు. ఎక్కడ పోయి కూడా మనం అల్లా అందుగలడు ఇందుగలడు అని ఏం లేదు కదా. విశ్వ సృష్టికర్త అతను. మనం ఎక్కడి నుంచి చేతులు ఎత్తి అల్లాని వేడుకున్నా కానీ అల్లా దాన్ని అంగీకరిస్తాడు. మనం హృదయపూర్వకంగా మనసు పూర్తిగా అల్లాలో లీనమయ్యి అల్లా దగ్గర ఏడ్చుకుంటూ అల్లా దగ్గర మేము దువా చేస్తే అల్లా దాన్ని అంగీకరిస్తాడు. కానీ ఇదేంటంటే పురాతన కాలంగా వస్తున్న కొన్ని పాత మూఢ నమ్మకాలలాగా చెప్పుకోవచ్చు మనం. దాన్ని కూడా ముస్లింలు ఏదైతే సొసైటీలో వస్తున్న మార్పులు ఏదైతే ఉన్నాయో వేరే వాళ్ళు మాకు వేలెత్తి చూపించకుండా ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం ధర్మం అంటే ఇదిరా, ఇస్లాం ధర్మంలో ఇంత డిసిప్లిన్ ఉంటుందిరా, ఇస్లాం ధర్మం అంటే ఇంత పవిత్రంగా ఉంటుందిరా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇతరులకు ఇబ్బంది పెట్టరు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించాలా. ఆ రోజే నా భారతదేశం సస్యశ్యామలం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సైంభాయ్. ఇది పరిస్థితి. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చెప్పడంలో వాస్తవమే. అయినప్పటికీ వినాయక చవితి అలాంటి పండుగలు, హిందువుల పండుగ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా పాటించాలా. అప్పుడే ఆయన చెప్పిన దానికి సాధికారత ఉంటుందని కూడా సమీ అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.